హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. లాస్ట్ వీక్ మీకు చూపించాను కదండి, మెంతి గింజలు వేసామని. బాగా గ్రోత్ వచ్చేసిందండి. చూసారా, ఆకులు కూడా బాగా పెద్ద పెద్దగా వచ్చినాయి. సో ఈరోజు మెంతికూర పప్పు అండి. మళ్ళీ యాక్చువల్గా మేము బయట నుంచి తీసుకొస్తున్నామండి కూరగాయలు, అంటే కూరగాయలతో పాటు మెంతికూర ఆకుకూరలు తీసుకొస్తున్నాం. బట్ ఆకుకూరలు అయితే కొంచెం ఏదో మాకు పొడి మందు చల్లిన వాసన అలా వస్తుందన్నమాట. తినబుద్ధి అవ్వట్లేదు చేసుకున్నా. అందుకని మేము ఇంట్లోనే ఇలాగ ఇది సెకండ్ టైం వేయడం అండి. చాలా బాగుంది లాస్ట్ టైం టేస్ట్ కూడా. సో ఈరోజు కూడా మళ్ళీ మేము మెంతికూర పప్పు చేసుకుంటున్నాము. సో ఇది మన చేతులతో మనం పెంచింది కాబట్టి మంచి ఫీలింగ్ ఉంటుంది మనకు కూడా తినేటప్పుడు. అంటే మనం కష్టపడి పెంచాం కాబట్టి. సో ఎవరికైనా టైం ఉంటే కనుక మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో హ్యాపీగా హెల్తీగా మనం ఇంటిల్లిపాదికి మంచి ఫుడ్ తినిపించిన వాళ్ళం అవుతాము. సో ఈరోజు మన మెంతికూర పప్పు అండి. నాకైతే ఇలానే తినవద్దు అవుతుంది, అంత గ్రీనరీ ఉంది. బట్ తినలేం కాబట్టి కొంచెం వండుకొని మేము ఈరోజు తింటున్నామండి. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేస్లో కొంచెం మనం ఇలా చేసుకోవడమే బెటర్ అండి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అని కొంచెం